ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఎరువుల కోసం రైతులు జిల్లా వ్యాప్తంగా కూడా పడరాని పాటలు పడుతున్నారు. బోత్ నియోజకవర్గంలోని బోత్ మండల కేంద్రంతో పాటు బజారత్నూర్ మండల కేంద్రంలో ఎరువుల కోసము రైతులు క్యూ లైన్లో బారులు తీరి నిల్చున్నారు. ఓవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎరువుల కోసము క్యూ లైన్లో నిలబడ్డారు. తమకు ఎరువులు కావాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, ఎరువులు ఉన్నాయని ఒకవైపు చెప్తూనే మరోవైపు ఎరువులు మాత్రం తమకు లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో ఎరువుల కోసము ఉదయం నుంచి కూడా క్యూలో నిలబడలేక రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టారు. అలాగే బైన్సా పట్టణంలో కూడా ఎరువుల కోసము రైతులు బారులు తిరిగి కనిపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈ నెల 12వ తేదీన ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించి వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్య జాన్సన్ నాయక్ మాట్లాడుతూ దాదాపు 60కి పైగా ఎంఎన్సీ కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, చదువుకున్న యువకులు ఈ మేళాను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం సోమారుపేట, ఎర్వచింతల్ గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్ నాయక్ సమక్షంలో 100 మందికి పైగా యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్య జాన్సన్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షగా ఉంటుందని, అందుకనే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా విజయబావుట ఎలుగేస్తుందని, ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక మన వార్త విషయానికి వస్తే బాసర పుణ్యక్షేత్రంలో గురుపూర్ణ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. గత 3 రోజులుగా గురు పూర్ణిమకు సంబంధించిన వేడుకలు సరస్వతి ఆలయంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గత 3 రోజులు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు గురు పూర్ణిమ ముగింపు సందర్భంగా వ్యాస పూర్ణిమ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వ్యాస మహర్షికి గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు రైతులకు కడుపు మండింది. తమ పంట పొలాలు ఎండిపోతున్నాయి, తమ బావులు అన్ని కూడా ఇంకిపోతున్నాయంటూ పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎడ్ల బండ్లతో నిరసన కార్యక్రమం కూడా తెలపడం జరిగింది. మోత్కూరులో ఉన్నటువంటి బిక్కేరు వాగు నుంచి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఇసుక త్రవ్వకాలు జరుపుతుండడంతో తమ బౌరు బావులన్నీ కూడా ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోతున్నాయంటూ కడుపు మండినటువంటి రైతన్నలు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తహసీల్దార్ కార్యాలయంలో తమ నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. పెద్ద ఎత్తున రాత్రికి రాత్రి పెద్ద పెద్ద జేసీబీలతో, లారీలతో ఇసుక తోడుతూ ఉంటే తమ బోరు బావులను కూడా ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలను కూడా అడుగంటిపోతున్నాయి, తమ పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయి అంటూ పెద్ద ఎత్తున రైతులు అక్కడ కన్నీరు ముందుగా విలిపిస్తూ వాపోతూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ముట్టడించి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పట్టించుకొని బిక్కేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించిన వారిపైన చర్యలు తీసుకోవాలి, పెద్ద పెద్ద జేసీబీలను, లారీలను ఎక్కడికక్కడ సీజ్ చేయాలని కూడా మోత్కూరు రైతులు ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీపాలు కలకం రేపుతూ ఉన్నాయి. వరుసగా జరుగుతున్నటువంటి దాడుల్లో పెద్ద ఎత్తున కల్తీపాలు దొరుకుతుండడంతో ప్రజలు ఆందోళన బాట పడుతూ ఉన్నారు. ఈరోజు కూడా పోచంపల్లి మండలంలో, భువనగిరి మండలంలో 300 లీటర్ల కల్తీపాలు లభ్యం కావడంతో పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎస్ఓటి పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి ఈ కల్తీపాలను స్వాధీనం చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని పలు స్వీట్ హౌజుల్లో కల్తీపాలను సరఫరా చేస్తున్నటువంటి పక్కా సమాచారంతో దాడి చేస్తే పోచంపల్లిలో, భువనగిరిలో 300 లీటర్ల కల్తీపాలు స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 300 లీటర్ల కల్తీపాలు, యూరియా, హైడ్రాక్సైడ్ లాంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటితోనే అతి ప్రమాదకరంగా కల్తీపాలు తయారు చేస్తున్నట్టుగా కూడా ఎస్ఓటి పోలీసులు తెలుపుతా ఉన్నారు.
నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ జలకళ సంతరించుకుంది. పెద్ద ఎత్తున ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ నీటి మట్టం వేగంగా పెరుగుతూ వస్తోంది. శ్రీశైలం గేట్ ఎత్తడంతో 1,20,000 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కి ఇంట్లో వస్తుంది. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం వేగంగా పెరుగుతుంది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 541 అడుగుల నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 190 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి నాగార్జున సాగర్ చేరుకుంది. 5,000 క్యూసెక్ల నీరు అవుట్లో వదిలిపెడతా ఉన్నారు. ఎప్పుడు లేనట్టుగా ఈ దశాబ్ద కాలంలో జూలై నెలలోనే నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుండడంతో మరికొద్ది రోజుల్లో గరిష్ట నీటి మట్టం చేరుకుంటుండటంతో ఆయకట్టు రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఎడమ కాలువకు సాగునీరు కూడా విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో పెద్ద ఎత్తున కూడా వ్యవసాయం పనులు చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నల్గొండ సూర్యాపేట జిల్లాలో 3.5 లక్షల ఎకరాల ఆయకట్టంతా కూడా పచ్చగా కలకలాడుతోంది. నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక వార్త. గురు పౌర్ణిమ సందర్భంగా నల్గొండ జిల్లాలోని సాయిబాబా ఆలయాలన్నీ కూడా భక్తులతో సందడిగా మారాయి. ఈరోజు వేకోజాము నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలతో భజనలతో సాయిబాబా ఆలయాలన్నీ కూడా చాలా సందడిగా మారాయి. భావంతో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా చాలా ఆహ్లాదంగా గడిపినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సాయిబాబా గుడి వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక భజన కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ 111 మందికి 39,26,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇచ్చినటువంటి పరిస్థితి ఒకటైతే, మరోవైపు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి. మీడియా సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ ముఖ్యంగా కరీంనగర్ కలకలలాడాల్సిన కరీంనగర్ ఈరోజు వెలబెలబోతూ కనిపిస్తుంది. ఆన్గోయింగ్ సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క పని కూడా జరగట్లేదని చెప్పినటువంటి పరిస్థితి ఒకటైతే, మరోవైపు చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు అని పదే పదే చెప్పినటువంటి సర్కార్ ప్రస్తుతం కరీంనగర్లో ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదని, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల విషయం మాట్లాడినప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోతుందని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఒకటైతే, మరోవైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తప్పనిసరిగా 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతే ఎన్నికల్లోకి పోవాలని చెప్పిన నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఈ జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ముఖ్యంగా రైతులు వరి నాట్లు వేసే సమయం కనుక వారికి సాగునీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పినటువంటి పరిస్థితి ఒకటైతే, మరోవైపు ఇప్పటి వరకు ఇన్ఛార్జి మంత్రికి ఎన్ని విన్నపాలు ఇచ్చినా కానీ దానిపై ఇప్పటివరకు స్పందన లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఏదేమైనా కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఓవైపు అభివృద్ధి కుంటిపడిందని, మరోవైపు ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ఏ ఒక్క పని కావట్లేదని, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ప్రభుత్వం ఫ్లాప్గా మారిందని, ఇప్పటివరకు ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలం బాలాజీపేట చోక్లీ తండాలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సేగ తగిలింది. బాలాజీపేటలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసేందుకు వచ్చినటువంటి ఎమ్మెల్యేను తీత్లీ తండాకు సంబంధించినటువంటి గిరిజన మహిళలు చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. తమ గ్రామంలో ఒకరికి కూడా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి గిరిజన మహిళలు ఎన్నికల ముందు తమ గ్రామాన్ని దత్తత తీసుకుంటామని చెప్పినటువంటి ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎన్నిక ముగిసిన తర్వాత ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఎందుకు కేటాయించలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళకే ఇల్లు ఇచ్చారు, పొలాలు భూములు ఉన్నటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు, డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం ఏంటి, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. వాగ్వాదం జరిగింది. ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో చెప్పాలంటూ ఎమ్మెల్యే అడిగినటువంటి నేపథ్యంలో విచారణ జరిపించండి, అనర్హులైనటువంటి వాళ్ళందరినీ తొలగించి అర్హులకు మాత్రమే ఇల్లు ఇవ్వాలంటూ గిరిజన మహిళలంతా ఎమ్మెల్యేను చుట్టుముట్టి ఒక్కిడి బిక్కిరి చేశారు, ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు తమ గ్రామాన్ని దత్తత తీసుకుంటామని చెప్పినటువంటి కోరం కనకయ్య ఒక్క ఇల్లు కూడా ఎందుకు ఇవ్వలేదు, మా గ్రామంలో అర్హులైనటువంటి పేదలు ఒక్కరు కూడా లేరా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా, ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ నిలదీశారు. రేపు పొద్దున ఏం మొహం పెట్టుకొని మా తండాకు వస్తామంటూ ఎమ్మెల్యేను దాదాపు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యే కాన్వాయ్కి అడ్డం పెట్టినటువంటి గిరిజన మహిళలు సమాధానం చెప్పాలని, అనర్హులను జాబితా నుంచి తొలగించి అర్హులైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలాగా చూడాలంటూ నినాదాలు చేశారు. అతి కష్టం మీద అక్కడి నుంచి బయటపడ్డ ఎమ్మెల్యే పలాయనం చిత్తగించి మెల్లిగా జారుకున్నారు. ఖమ్మం
జిల్లా గ్రంథాలయం ఏమిటో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. ప్లకార్డులు చేత పట్టుకొని గ్రంథాలయం బయటకు వచ్చినటువంటి ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 20 నెలలు గడిచినా ఇప్పటివరకు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో విసిగి వేసారిపోయినటువంటి నిరుద్యోగులు ఆందోళనకు దిగినట్టుగా చెప్తా ఉన్నారు. ప్లకార్డులు ప్రదర్శించినటువంటి నిరుద్యోగులు తక్షణమే 7,404 జీపీఓ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలని నినాదాలు చేశారు. తమకు న్యాయం జరగాలని నినాదాలు చేస్తూ వీ వాంట్ జస్టిస్, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటూ నినాదాలు కొనసాగించారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఆ ప్రకారమే ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని, ఎప్పుడు ఏ రకమైనటువంటి ఉద్యోగాల ప్రక్రియ చేపడతారో దాన్ని స్పష్టంగా జాబ్ క్యాలెండర్ రూపంలో తీసుకురావాలంటూ నిరుద్యోగులు నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున గుమ్మిగూడినటువంటి నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు తక్షణమే జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులతో వాటిని నింపాలంటూ నినాదాలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలోని విద్యార్థి సంఘ నేతలు కదం తొక్కారు. కలెక్టరేట్లోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. పెద్ద ఎత్తున తరలించినటువంటి విద్యార్థులతో కలిసి కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడంతో పరిస్థితి సద్దుమరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల మీద రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు విద్యార్థి సంఘం నేతలు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించినటువంటి బకాయి విడుదల చేయలేదని, కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఇది ఆటంకంగా మారిందంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్తున్నటువంటి ప్రజాప్రతినిధులు లక్షల్లో ఎలా జీతాలు తీసుకుంటున్నారంటూ నిలదీశారు. ప్రతి నెల 1వ తేదీనే మంత్రులు అట్లాగే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు లక్షల్లో జీతాలు ఎట్లా తీసుకుంటున్నారు? 3-4 వేల రూపాయలు చెల్లించేటువంటి స్టైఫెండ్కు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పడం శోచనీయమంటూ విద్యార్థి సంఘ నేతలు మండిపడ్డారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని, రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం మీద పోరాటానికి మరింత ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో తిరగనిచ్చేది లేదంటూ హెచ్చరించినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పాషామైలారం సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ఘోర ప్రమాదం సంబంధించిన మృతుల సంఖ్య 52 అని స్పష్టమైపోయింది. అయితే నిన్న 8 మందికి సంబంధించిన ఆచూకీ ఇంకా మేము తెలుపలేని పరిస్థితుల్లో ఉన్నాం. వాటికి సంబంధించిన DNA టెస్టులు కానీ మిగతా రకాల రసాయనిక టెస్టులు కానీ చేసే పరిస్థితుల్లో లేవని, వాటికి సంబంధించిన ఎట్లాంటి ఆధారాలు కూడా తమకు లభ్యం కాలేదని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు వారు బతుకున్నారా చనిపోయారా అని ఒక నిర్ధారణ కాకముందే మొత్తానికి అధికారులు మాత్రం అక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆ 8 మంది కుటుంబ సభ్యులకు గుట్టు చప్పుడు కాకుండా 15 లక్షల రూపాయలు వాళ్లకు ముట్టజెప్పి వాటికి సంబంధించిన సంతకాలు సేకరించి అటు పరిశ్రమ వాళ్ళందరికీ కూడా వాటి ద్వారా ఆ డబ్బులు ఇప్పించి వాళ్ళని తిరిగి వాళ్ళ గ్రామాలకు పంపించి వేయడం అనేది కొంత విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పరిశ్రమ అయితే ఇప్పటి వరకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ప్రకటించింది. కానీ దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికి కూడా ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు నిర్ధారణ అయినటువంటి 44 మందికి సంబంధించిన వారికి కూడా పరిశ్రమ నుంచి సరైనటువంటి నష్టపరిహారం ఇప్పటి వరకు అందలేదు. కేవలం శవాలను తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి దారి ఖర్చులను మాత్రమే వాళ్ళకి ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1 లక్ష మాత్రమే వారికి ఇప్పటి వరకు ఆ 44 కుటుంబాలకు ముట్టడం జరిగింది. అయితే ఈ పరిశ్రమ నుంచి మాత్రం వాళ్లకు ఇస్తామని చెప్పినటువంటి ₹1 కోటి నష్టపరిహారం ఇప్పటి వరకు ఎవరికి అందలేదు. 3 నెలల తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి వస్తే వాటికి సంబంధించి ఆలోచిస్తామని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్స్ని ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ డెత్ సర్టిఫికెట్స్ ఆధారంగా మేము ఆ డబ్బుల్ని చెల్లిస్తామని చెప్తూ ఉన్నారు. అయితే ₹1 కోటి విషయం మాత్రం ఇంకా స్పష్టంగా యాజమాన్యం చెప్పడం లేదు. దానికి సంబంధించి ఇస్తారా ఇవ్వరా అని వాళ్ళతో ఇప్పించే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా కూడా కనిపించడం లేదు. 15 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి పంపించడం వెనుక కారణం ఏమిటి? మిగతా వారికి కూడా 15 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిలిచే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ పటాన్చెరువుకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ను కలవడానికి కొన్ని కుటుంబాలు వెళ్ళిన నేపథ్యంలో ఆయన వేరే పనిలో ఉన్న నేపథ్యంలో ఆయన కలవలేకపోయారు. రేపటి నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి అధికారులను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ దుర్ఘటనకు సంబంధించి చాలా విషాదమైనటువంటి ఘటన జరిగినప్పటికీ కూడా అటు యాజమాన్యం నుంచి కానీ
ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఆ కుటుంబాలని ఆదుకోవడానికి అవసరమైనటువంటి ఒక సక్రమమైనటువంటి చర్యలు తీసుకోలేదనే అభిప్రాయాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అయితే 8 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం 10-11 రోజుల పాటు వాళ్ళు ఇక్కడ నిద్రాహారాలు మాని ఎదురు చూసి కూడా వాళ్ళ శవాలు కూడా దక్కకపోవడంతో నిన్న కన్నీరు మున్నీరు అవుతూ వాళ్ళ ఊర్లకు తరలి వెళ్ళడం హృదయ విదారకంగా కనిపించినటువంటి పరిస్థితి నెలకొన్నది. పరిశ్రమ నుంచి ₹1 కోటి ఎక్స్గ్రేషియా తప్పకుండా ఆ కుటుంబాలకు ఇప్పించాలని చెప్పి మాత్రం డిమాండ్ వినిపిస్తున్నాయి. ఇక గుమ్మడిదల మండలంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 156 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ మండలంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు కొనసాగించారు. తమ డిమాండ్ నెరవేరే వరకు కూడా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా అక్కడి ప్రజలు చెప్పడం జరిగింది. ఇక ఈరోజు జహీరాబాద్లోని నిమ్జ్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా నిమ్జ్ కార్యాలయంలో పలు అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగాయని చెప్పి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు అక్కడ దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఒక ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు, ఏ మేరకు అవినీతి జరిగిందనే విషయాలు ఏసీబీ అధికారులు చెప్తే కానీ తెలిసే పరిస్థితి లేదు. ఈ విషయాలన్నీ కూడా ఏసీబీ అధికారులు ఇప్పటివరకు గోప్యంగా ఉంచుతున్నారు. ఎవరు ఇందులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే విషయాలు తేలే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మనోహరాబాద్ మండలం కాలకల్లో డిఎస్పీ నరేందర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అక్కడ కాలకల్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో వాళ్ళు కార్డన్ సెర్చ్ నిర్వహించి అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా వాటికి సంబంధించిన కాగితాలు కానీ వాటికి సంబంధించిన ఆర్సీలు కానీ లేకుండా తిరుగుతున్నటువంటి వాహనాలని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొంతమంది అనుమానితుల్ని కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్స్కి రావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా లైసెన్సులు లేకుండా ఆర్సీలు లేకుండా వాళ్ళు వాహనాలు నడపడానికి వీల్లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరైనా అనుమానాస్పదంగా ఆ ప్రాంతాల్లో కనిపిస్తే తక్షణమే పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని చెప్పి స్థానిక ప్రజలకు ఈ సందర్భంగా డిఎస్పీ నరేందర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట సిపి కార్యాలయంలో ఈరోజు సిపి అనురాధ నేతృత్వంలో ఈరోజు సి టీమ్స్కు అట్లాగే భరోసాకు సంబంధించిన పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా సిద్దిపేట ప్రాంతంలో మహిళలకు రక్షణకు సంబంధించిన తీసుకుంటున్నటువంటి చర్యలపై ఆమె అటు భరోసా సెంటర్కు సంబంధించిన పోలీసు అధికారులతో అట్లాగే మహిళా పోలీసు అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్స్కి సమస్యలపై వచ్చేటువంటి మహిళల పట్ల అత్యంత మర్యాదగా వ్యవహరిస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె చెప్పడం జరిగింది. ముఖ్యంగా షీ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్స్కు ఫిర్యాదుతో వచ్చేటువంటి మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేందుకు అవసరమైనటువంటి పూర్తి సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైన సందర్భాల్లో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపి అనురాధ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక సిద్దిపేటలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా షిర్డీ సాయిబాబా దేవాలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సాయిబాబా దేవాలయానికి వచ్చి పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని తమ మొక్కుబడులను తీర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో షిర్డీ సాయిబాబా దేవాలయం భక్తులతో కిటకిటలాడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యంగా వ్యాస మహర్షికి సంబంధించిన జయంతి సందర్భంగా గురు పూర్ణిమ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే చాలా ప్రాంతాల్లో కూడా గురు పూజ దినోత్సవాలు కూడా ఘనంగా నిర్వహించారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు బీఎస్పీకి సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో బీఎస్పీని బలోపేతం చేయడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి బీఎస్పీ జిల్లా నాయకత్వం ఈ సందర్భంగా స్థానికంగా ఉండే నాయకుల్ని, నియోజకవర్గాలకు సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని ఆదేశించడం జరిగింది. గ్రామాన బీఎస్పీ పార్టీని బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, అందుకు పార్టీ అంతా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా
బీఎస్పీ నాయకులు చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ప్రతి ఒక్కరి కళ్ళను బాగు చేయించి వారి కళ్ళల్లో వెలుగులు చూడాలన్నదే తమ జీవిత లక్ష్యం అని చెప్పేసి ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి కళ్ళల్లో వెలుగులు నింపాలన్నదే, కళ్ళు బాగు చేయించాలన్నదే తమ లక్ష్యమని, దానికోసమే అహర్నిశలు కృషి చేస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పారు. ఇప్పటి వరకే వెల్దండ ఆమన్గల్లో కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఎంతో మందికి కళ్ళు బాగు చేయించామని, అదే తరహాలో ఈ నెల 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కల్వకుర్తిలోని సికేఆర్ గార్డెన్లో మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ఇదంతా కూడా శంకర నేత్రాలయ సౌజన్యంతో సహకారంతో జరుగుతుందని చెప్పేసి, మంచి అనుభవం ఉన్న డాక్టర్లచే కంటి వైద్యం అందిస్తున్నామని చెప్పేసి ఇప్పటి వరకే నియోజకవర్గ వ్యాప్తంగా 6,000 మందికి కంటి వైద్య పరీక్షలు చేయించామని చెప్పేసి, అందులో దాదాపుగా 600 మందికి కంటి శస్త్రచికిత్సలతో పాటు 4,000 మందికి కూడా అద్దాలు కూడా ఇచ్చామని చెప్పేసి, మిగతా వారికి అందరికి కూడా ఉచిత మందులు ఇచ్చామని చెప్పేసి కూడా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈ కంటి వైద్య శిబిరంలో చికిత్స చేయించుకున్న వారంతా కూడా ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞత తెలుపుతున్నారు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కానీ ఈ కళ్ళు కనిపించకపోతే అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి, ఈ కళ్ళు బాగు చేయించుకోవాలంటే ఎన్నో వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయని చెప్పేసి, అలాంటిది ఏ ఒక్క రూపాయి లేకుండా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పెద్ద మనసుతో ఆయన సొంత డబ్బులతో మా కళ్ళు బాగు చేయిస్తున్నందుకు ఆయనకు జీవితాంత రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే ఎగువ ప్రాంతాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తూ ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు నాగర్ కర్నూలు జిల్లా పరివాహక ప్రాంతమంతా ఉన్నటువంటి కృష్ణా నది గుండా నీరు వరద ప్రవహిస్తూ ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 3 క్రస్ట్ గేట్లు ఎత్తి 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి ఇన్ఫ్లో 1,64,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 1,48,000 పైచీలకు అవుట్ఫ్లో నాగార్జున సాగర్కు నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా జల విద్యుత్ కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టము 885 అడుగులకు గాను 882 అడుగులకు చేరింది. 215 టీఎంసీలకు గాను 203 టీఎంసీలకు చేరింది. దీంతో అక్కడ కృష్ణా పరివాహక ప్రాంతంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు పర్యాటకుల సంఖ్య కూడా పెరిగిందని చెప్పవచ్చు. ఈ ఆదివారాలు భారీగా వచ్చే పర్యాటకుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైలం మల్లన్నను దర్శించుకొని ప్రాజెక్టు వద్దకు చేరుకొని పర్యాటకులు ఎంతో సంతోషంతో మురిసిపోయేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అక్కడికి పర్యాటకుల సంఖ్య భారీగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా చూస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం జూలైలోనే కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా నీటితో నిండి ఉండడంతో శ్రీశైలం ప్రాజెక్టు జూలైలోనే మొదటి వారంలోనే గేట్లు ఎత్తడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి ఇటు రైతులతో పాటు పర్యాటకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్లో ఫుట్పాత్పై వ్యాపారం నిర్వహించే ఓ యువకుడు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఫుట్పాత్పై వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారుల తోపుడు బండ్లు, పానీపూరు బండ్లను ట్రాఫిక్ పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అమిత్ షా పర్యటన ముగిసిన ట్రాఫిక్ పోలీసులు తమ తోపుడు బండ్లను అదేవిధంగా పానీపూరు బండ్లను ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ యువకుడు ఎన్నిసార్లు తిరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఇవ్వడం లేదనే బాధతో యువకుడు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో స్పందించినటువంటి పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు.
ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్త విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం సంతరించుకుంది. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందినటువంటి మండల పార్టీ ప్రజలతో పాటు మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు పెద్ద ఎత్తున వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్, బీజేపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు విసిగి వేసారిపోతున్నారని, ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం దృష్టి సాధించక అనేక రంగాలలో కాంగ్రెస్, బీజేపీ ఇవాళ ప్రజలకు శాపంగా మారాయని, మళ్లీ బాల్కొండ నియోజకంతో పాటు రాష్ట్రంలో కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు నూతనంగా పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు.